ఇక్కడ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ రోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారిని దుర్భాషలాడుతూ ఒక దేశ ప్రధాని అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అడ్డమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము చేసిందేదో చెప్పుకోకుండా తాము చేసేదేదో చెప్పుకోకుండా ఈరోజు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి 6 సార్లు వచ్చిండు మహబూబ్నగర్ పార్లమెంట్కి. నిన్న ఆయన నోటితోనే చెప్పిండు ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకసారి వచ్చిపోయినా మీరు నన్ను గెలిపించిండ్రు, మరి ఇప్పుడు 6 సార్లు వచ్చిపోతున్నాడు. మరి ముఖ్యమంత్రి అయింది రోజు, ఆ రోజు ముఖ్యమంత్రి కూడా లేడు ఆయన. మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సార్లు ఒక పార్లమెంట్ అభ్యర్థిని పాలమూరు జిల్లాకు అనేక సేవలు అందించి ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులో, తాగునీటి ప్రాజెక్టులో, విద్య వైద్య రంగంలో, ఈ జిల్లాలో గ్రామ గ్రామాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఈ ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలో చెప్పుకోవాలి కానీ వాళ్ళు ఏం చేసిండో ఏం చెప్తలేరు. జిల్లాకు రేవంత్ రెడ్డి గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు, నువ్వేం చేసినావో చెప్తలేవు. అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు అంటే పెద్ద జూటా మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు జిల్లాలో మీరు ఉన్నారా? జిల్లా విషయాలు మీకు తెలుసా? జిల్లాలో అభివృద్ధి గతంలో ఏ విధంగా ఉంది? అరుణమ్మ పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఏ విధంగా పోరాటాలు చేసింది? గెలిచినాక తనకు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసింది? ఓసారి మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి మళ్ళా కొందరిని తయారు చేసిండ్రు. కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మ మీద ఉన్న విశ్వాసాన్ని ఓర్చుకోలేక మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. నోటికొచ్చినట్లల్లా ఎవరెవరినో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎన్నడూ సేవ చేసిన వాళ్ళు కాదు, ఎన్నడూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు కాదు, పదవులు అనుభవించి వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. పేర్లు చెప్పుకొని అధికార పార్టీ పేర్లు చెప్పుకొని పదవుల యొక్క విజిటింగ్ కార్డులు వేసుకొని భూ కబ్జాలు చేసిండ్రు, ఇతర దందాలు చేసిండ్రు. అటువంటి వాళ్ళని తొలుకొచ్చి ఈరోజు నీతి వ్యాఖ్యలు పలికిస్తున్నారు వీళ్ళు. ఎందుకయ్యా మీకు అరుణమ్మ మీద అంత కుట్ర? ఒక పక్క కుట్ర లేదంటాడు, నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, ఆయన కంటే ఎవరు ఎదురులేరంట జిల్లాలో. ఇప్పుడు నా మీద కచ్చ లేదు, ద్వేషం లేదు, నాకు ఆమె సాటే కాదు అని మాట్లాడుతున్నారు. మరి వారికి సాటే కాకుంటే ఇంతగానం నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరమేం వచ్చింది? వాళ్ళు కండ్లు మూసుకొని ఎలక్షన్ గెలిచేయచ్చు కదా. 6 సార్లు వచ్చేదేమి, వచ్చినప్పుడల్లా అరుణమ్మ మీద దండయాత్ర చేసేదేమి? వాళ్ళు జిల్లాలో ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి ఈరోజు మీరు ఎలక్షన్లప్పుడు ఏమి హామీలు ఇచ్చిండ్రో వాటి గురించి మాట్లాడతలేరు. కొత్తగా హామీలు ఇస్తున్నారు వచ్చినప్పుడల్లా. 2 లక్షల రూపాయలు ఎలక్షన్లు అయిపోయినాక 15th ఆగస్ట్ లోపల చేస్తా, నేను సేవలాల్ మీద ఒట్టేసి చెప్తున్నా అంటున్నాడు. ఎక్కడ పోతే అక్కడ దేవుని మీద ఒట్టేసి చెప్తా అంటున్నారు. అయ్యా నేను మొన్ననే చెప్పిన, మీరు దేవుళ్ళ మీద ఒట్లేయకండి, మీకు దేవుడు అంటే నమ్మకం లేదు. రాముని జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు మిమ్మల్ని ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకించిండ్రు, మీరందరూ వ్యతిరేకించిండ్రు. ఈరోజేమో ఓట్ల కోసము గుళ్ళు తిరుగుతున్నారు. శ్రీరాముని ఫోటోలతో చేతులు పట్టుకొని ఫోటోలు దిగి పోజులు ఇస్తున్నారు. అంటే ఓట్ల కోసం ఏ రాజకీయమైనా చేయనికే మీరు సిద్ధమా? సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టెందుకు వేస్తున్నావు? నువ్వు ఎమ్మెల్యేగా 2 సార్లు గతంలో గెలిచినావు. ఎప్పుడైనా నువ్వు ఆ బాబోజీ జాతరకు పోయినావా? ఎప్పుడైనా గతంలో నువ్వు పోయినావా? ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే సేవలాల్ గుర్తొచ్చిండా? మళ్ళీ అబద్ధం ఆడ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తా, సేవలాల్ మీద ఒట్టేస్తా అని చెప్తున్నావు. అక్కడ యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తావు. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తారు. దేవుళ్ళ మీద ఒట్లు మానేయండి అని చెప్పిన నేను. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఎవరి మీద ప్రేమ ఉందో, ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పండి, ప్రజలు నమ్ముతారు. మీకు దేవుళ్ళ మీద నమ్మకము లేదు, దేవుళ్ళ మీద విశ్వాసము లేదు. ఎందుకు దేవుళ్ళ మీద ఒట్లేసి
ధర్మాన్ని ఈరోజు మచ్చలు తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు. దేవుళ్ళను కలంకితం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మీరు చెప్పే అబద్ధాలకంతా రేపు దేవుళ్ళు ఏం చేయాలి? ఒకరేమో రామాలయం కదా ప్రమాణం చేస్తామంటారు, ఒకరేమో యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేస్తామంటారు, మరి ఇక్కడ సేవలాల దగ్గర వచ్చి ప్రమాణం చేస్తామంటారు. ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది. మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ 9కి ఏదైతే మీరు హామీ ఇచ్చిందో మీ హామీలు వినిపిస్తా మీ నోటితోనే. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంక్ పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఎన్నికల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు, మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు, మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. మీరు ఉన్నత చదువులు చదవడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాం. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ఆయన చెప్పిన మాటలే. వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది వచ్చినప్పుడు. అవి వదిలేసి డిసెంబర్ 9 అన్నిటికీ టార్గెట్ పెట్టిండు కదా. మరి ఇప్పటికీ 120 రోజులు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది మళ్ళీ అధికారంలోకి వచ్చి. మరి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇప్పటిదాకా వాటిని అమలు చేయకపోవడము మేము ప్రశ్నించడం తప్ప, అంటే ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారని చెప్పేసి అరుణమ్మని పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడితే మీరు ప్రజల లోపల పథకాలను ఇచ్చినట్లు అయిపోతుందా? మీరు పాలమూరుకి ఏం చేసిండ్రో చెప్పండి. మరి ఇవన్నీ వదిలేసి దాన్ని పక్కన పెట్టి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు మోసాలని, మేము మిమ్మల్ని మోసం చేసినాము అని ప్రజలతోనే పోయి ఓటు అడగండి. ఈ ఓటు మీ ఓటు కాదు కదా, ఈ ఓటు కేంద్రం కోసం వేసేటటువంటి ఓటు. మీరు 6 గ్యారెంటీలని ఇవన్నీ మాట చెప్తేనే కదా మీకు ప్రజలు ఓట్లు వేసింది. ఇవన్నీ చేయకుండానే మీకు ఓటు అడగడానికి హక్కే లేదు. ఇవన్నీ చేసినాక మీరు ఓటు అడగండి. నరేంద్ర మోదీ గారు ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా దేశానికి చేసినటువంటి అభివృద్ధి కానీ, నరేంద్ర మోదీ గారు ఏమేం చేసిండో చెప్పి మేము ఓటు అడుగుతున్నాం. ఇక్కడ ఒక కాగితం ఇస్తా ప్రతి ఒక్కరికి, నరేంద్ర మోదీ గారు ఏమేం చేసిండని కాగితం మీకు అంతా పంపిస్తా. మీరు అందరు పత్రికలో దయచేసి ప్రకటించండి, ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది. ఏ పథకంలో ఎన్నెన్ని ఇచ్చిండ్రు, ఎన్నెన్ని కోట్లు ఇచ్చిండ్రు చాలా స్పష్టంగా ఇక్కడ మీకు అందరికి కూడా ఒక కాగితం ద్వారా మీకు అందజేస్తాం. వాటి గురించి మీరు చెప్పండి. కానీ కేంద్రంలో ప్రభుత్వం నరేంద్ర మోదీ ఉన్నా, ఇక్కడ ప్రభుత్వం లేకపోయినా, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా అప్పుడున్న ముఖ్యమంత్రి మోదీ గారిని చాలా అసభ్యంగా మాట్లాడినప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబం అంతా తెలంగాణ ప్రజల కోసం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చిండు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి తోడ్పడిండు. వీళ్ళు సెంటిమెంట్గా ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసినా ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి మీరు 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక స్కాములు చేసి ఈరోజు ఆ స్కాముల విషయంలో ప్రజలు నిలదీస్తుంటే
దేశ ప్రజలని చీకట్లో పెట్టి దేశం కోసం మేమేదో త్యాగం చేశామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఎవరు ఏ విధంగా ఈ దేశాన్ని కాపాడుకున్నారు, నిర్మాణంలో భాగస్థులైనరు అనే విషయాలు ఈరోజు ప్రజలకు తేట తెల్లమైతా ఉంటే ఆ విషయాలు ప్రజలకు తెలుస్తున్నప్పుడు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దానికి జవాబు ఇయ్యలేక మతాల పేరు మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది. ముస్లింల విశ్వాసాన్ని కోల్పోయింది. ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప ముస్లింలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ముస్లింలలో ఇంకా పేదరికం అట్లనే తాండవిస్తూ ఉంది. ఆ పేదవాళ్ళ కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తుంటే చూసి జీర్ణించుకోలేక మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి ఒక అబద్ధపు ప్రచారంతో ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని విభజించి పాలించాలని ఒక వక్ర బుద్ధితో ఆలోచిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం ప్రజలంతా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అవసరమని ప్రజలందరూ మాట్లాడుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అడ్డగోలుగా ప్రధానమంత్రిని మాట్లాడతారు. ఏం భాష అండి? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడాల్సినటువంటి భాషేనా అది? గతంలో కేసీఆర్ మాట్లాడితే ఏం మాట్లాడినండి మీరు? ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే అరుణమ్మ కాంగ్రెస్లోకి వెళ్ళలేదా, ఇప్పుడు ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని పోస్టింగ్ని పెట్టిస్తారు. పెట్టే సన్యాసులకు సిగ్గుండాలి, పెట్టించిన సన్యాసులకు కూడా సిగ్గుండాలి. ఈరోజు మీరు చేసే తప్పులు మీకు కనువిప్పు కలిగకపోతే ఈ యొక్క దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశంలో లేకుండా చేస్తే కూడా మీకు ఇంకా కనువిప్పు కలగకపోతే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ఇంకా ఈరోజు కేవలం పాలమూరు బిడ్డగా ఈ పాలమూరులో నేను చేసిన అభివృద్ధి గురించి నేను చెప్పిన, నాకు ఓటేయమని నేను ప్రజల్ని అడుగుతున్నా. మరి మీకెందుకు దాని గురించి ఈర్ష్యపడుతున్నారు? మీకెందుకు దాని గురించి తట్టుకోలేకపోతున్నారు? మీరు చేసిన పని ఏమని ఉంటే చెప్పుకోనండి. రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేసినావో చెప్పుకో, నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్లు వాళ్ళు ఏం చేసినో చెప్పుకోమను. అంతేగాని అరుణమ్మ చేసుకున్న చెప్తుంటే మీ కళ్ళు మండుతుంటే కడుపు మండుతుంటే దానికి నోటికొచ్చటంలో మీరు మాట్లాడుతుంటే దీనికి ప్రజలు బుద్ధి చెప్పక మానరని చెప్పి నీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చేయండి. పాలమూరుకు తప్పకుండా మీకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిండ్రు, ప్రజలు మిమ్మల్ని గెలిపించిండ్రు. మాకేందంటే అలవాటు, ఎవరిని కూడా చిన్నగా అలవాట్లేదు. నిన్ను నీవు అందమంటే కూడా మీరని వస్తుంది నాకు. ఎందుకంటే నీవు అని మాట్లాడినావు. నిన్ను కూడా నీవు అని అలానే వస్తుంది. కానీ నా సంస్కారం ఆటోమేటిక్గా మీరని వస్తుంది. మీరు కూడా సంస్కారాన్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎమ్మెల్యేగా గెలిపించి మీరు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఇంకా తృప్తి లేదు. డీకే అరుణ మాత్రం ఈ యొక్క పాలమూరుకి ఇన్ని సేవలు చేసిన నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ యొక్క పార్లమెంటులో అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే, ప్రజలు నాకు ఓటేస్తే గెలిపిస్తే మీరు ఓర్వలేరు. అరుణమ్మ గెలవకూడదని ప్రచారం చేస్తున్నారు. అరుణమ్మ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పి ప్రచారం చేస్తున్నారు. 10 మంది గొంతుకలు తయారు చేసి దాడి చేపిస్తున్నారు. అబద్ధ మాటలు చెప్పి చిలిక పలుకులు పలికిస్తున్నారు. అంటే ఇదేం సంస్కారం మీద అడుగుతున్నా. ఒక్క మహిళ మీద ఇంతమంది దాడి చేయాలి అవసరం ఉందా? మీరు ముఖ్యమంత్రి, మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మీరు చేసిన పనులు చెప్పుకోండి. అంతేగాని నోటికి వచ్చినట్లల్లా మాట్లాడడం మానేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ, ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీ, ప్రతి ఒక్క హామీని వెంబడే నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వీటి మీద మీరు దృష్టి పెట్టండి. అంతేగాని అరుణమ్మని తిట్టుకుంటూ తిరిగితే పార్లమెంట్లో అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని మాట్లాడి ప్రజలని మోసం చేయొద్దండి. మీ ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్ళు భద్రంగా ఉంటుంది. మీ ముఖ్యమంత్రి పదవి ఎవరు గుంజుకోరు. ఇక మాట్లాడితే బీసీలు అరుణమ్మ మీద దాడి చేయనికే ఒక్కొక్క బీసీలతోనే వేరే వేరే కులాలతోనే సంబంధించి హామీలు అంటే హామీలు గుప్పిస్తున్నాడు. ఇన్ని రోజులు లేని కొత్తగా ఇప్పుడు ఇవన్నీ బోగస్ హామీలే.
మీరు ఇచ్చేటవన్నీ బోగస్ హామీలే, ఎన్నికల కోసం ఇచ్చే హామీలే. మక్తల్ శ్రీహరికి చెప్తున్నారు 14 పార్లమెంటు సీట్లు గెలిస్తే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తాడంట. మరి ముందే ఎందుకు చేయలేదు నువ్వు మంత్రి? మొట్టమొదటి మీ యొక్క క్యాబినెట్ ఎక్స్పాన్షన్లోనే ఎందుకు శ్రీహరిని మంత్రిని చేయలేదు నువ్వు? అంటే ఇప్పుడు ముదిరాజుల ఓట్ల కోసం జూటా మాటలు చెప్తున్నావు. ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 9 సీట్లు ఇచ్చింది, మీరు ఇచ్చింది ఏకైక సీటు. మీరు ముదిరాజుల మీద ప్రేమ కురిపిస్తారు, దొంగ నాటకాలు. మరి ముందే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? 14 సీట్లు నువ్వు గెలుస్తావు అయ్యనికే అంటే 14 సీట్లు గెలిచేది లేదు, శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చేది లేదు. మీరు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని, ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్తున్నారో ఇది కూడా అంతే అబద్ధం, ఇది కూడా అదే మోసం. యాదవుల కుర్మా యాదవులకు ఏం చెప్పిండు? డీడీలు కట్టినటువంటి పైసలు ఎంబడే మీ పైసలు మీకు ఇప్పించేస్తాము, గొర్రెలు ఇస్తాము, లేకుంటే డబ్బులు మేమే 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. మీరు కాంగ్రెస్ పార్టీనే కుర్మా యాదవులకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా వాళ్ళు గొర్రెల కోసం కట్టిన డబ్బులు ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇస్తలేరు? వడ్డీతో సహా ముందు వాళ్ళ పైసలు వాళ్ళకి చెల్లించండి, దాని గురించి మీరు మాట్లాడండి. అరుణమ్మ గురించి, అరుణమ్మ మీద ఏడ్పులు ఏడవకండి. అరుణమ్మ ఇవన్నీ అడిగితే మీ కడుపులో మండుతుంది. అరుణమ్మ గెలిస్తే పాలమూరు అభివృద్ధి అవుతుంది. నువ్వు చెప్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి ఊడిపోతుంది నేను గెలుస్తేని. నేను గెలిస్తే నువ్వెట్లా ఊడిపోతావు చెప్పు? ఎట్లా ఊడిపోతావు నువ్వు? నేను గెలిస్తే నువ్వు ఎట్లా ఊడిపోతావో చెప్పాలి. నిన్ను 5 ఏళ్లకు గెలిపించిండ్రు, 5 ఏళ్లకు నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు. అది ఊడిపోతే అది నీ పార్టీలో నీవేమన్నా చేస్తే తప్ప అది ఊడిపోయి ఇంక అరుణమ్మ కారణమవుతుందా? ప్రజలని అబద్ధాలు చెప్పి మోసం చేయొద్దు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఇక్కడ పార్లమెంటులో డీకే అరుణమ్మ గెలిస్తే మన పాలమూరు అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రిగా నువ్వు జై, నువ్వు చేయాల్సిన పని నువ్వు జై. నరేంద్ర మోదీ చేసే ప్రతి పని ప్రజలకు అందించే బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటుంది. ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలమూరు రంగారెడ్డి నిధులు కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కానీ ఏ రకమైనటువంటి నిధులు అవసరం ఉన్నా తీసుకొచ్చే శక్తి డీకే అరుణమ్మతోనే ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలని మోసం చేయొద్దు, ప్రజలని తప్పుదారి పట్టియొద్దు. అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది, అభివృద్ధి ఆగిపోతున్నటువంటి అబద్ధాలు చెప్పి ముసలి కన్నీరు గార్చి ప్రజలను మోసం చేయొద్దు. ఇప్పటికే 6 గ్యారెంటీల పేరు చెప్పి మోసం చేసినావు నువ్వు, మళ్ళీ ఒకసారి మోసం చేయొద్దు. పాలమూరు ప్రజలు అమాయకులే ఉండొచ్చు, అమాయకులు కాబట్టే నువ్వు కల్వకుర్తికి వెళ్ళి అచ్చంపేటకి వెళ్ళి వచ్చినా మిమ్మల్ని గెలిపించిండు. ఈ ప్రాంతానికి మీకు అవకాశం ఇచ్చిండు. మీరు అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా నువ్వేమేం చేయాలో, నువ్వేమేం చేయగలుగుతావు అవన్నీ ఈ ప్రాంతానికి చేయి. అంతేగాని డీకే అరుణమ్మ గెలిస్తే అభివృద్ధి కాదు, రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి అవుతున్నటువంటి అబద్ధం మాటలు చెప్పడం మానేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాన్ని దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా.